అరటి పువ్వు బజ్జీలు. అరటి పువ్వు బజ్జీలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పువ్వులు, శనగపిండి, బియ్యపిండి, కారం, సైంధవ లవణం, నూనె. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అవన్నీ చూస్తూ దాంతో పాటుగా దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఏంటి, ఎవరెవరికి ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేది. సో బజ్జీలు అన్నారు కదా, ఫ్రైయే కదా, ఫ్రైయే కదా, నూనె పెడుతున్నాను అయితే. పెట్టేసేయాలి. ఓకే, మళ్ళీ నాకు డౌట్. అదే రేర్ అకేషన్స్ కానీ, అంటే మనం రోజు తినే ఆహారం ఎంత సాత్వికంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొంచెం ఇలా స్పైసీగా కానివ్వండి, కొంచెం తిన్నట్లయితే మనకి ఇంకా కొంచెం ఉత్తేజంగా కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు కూడా అదే అలానే ఉంది మ్యామ్. యాక్చువల్గా నేనైతే నూనె డీప్ ఫ్రై కోసం పోసేసుకుంటున్నానండి. సో నూనె పోసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ నూనె వేడవుతూ ఉంటుంది, మనం ఎలా కలుపుకోవాలి. సో ఈ లోపల మనం అరటి పువ్వులను చూపిద్దాం ఒకసారి. సో అరటి పువ్వులు అనగానే చూసారా ఎలా ఉన్నాయో. ఇవి మనకి పువ్వు మనకి చాలా పెద్దగా ఉంటుంది కదా, సో దానిలో ఉన్నటువంటి స్టేమెన్స్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. పింక్ కలర్ లో రెక్కలు. సో ఆ పువ్వు పైన ఉన్నటువంటి రెక్కలు కాకుండా లోపల ఉన్నటువంటి స్టేమెన్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. సో వీటితోటి మనం ఇవాళ బజ్జీలు వేసుకుంటున్నాం. ఓకే, సో ఇవి మనకి గట్ హెల్త్ అంటారు చూసారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు గట్ హెల్త్ బాగుంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో గట్ బ్రెయిన్ కనెక్షన్ కి ఇవి చాలా బాగా ఉపయుక్తంగా ఉంటాయి. అంటే మనకి ఆరోగ్యం బాగలేకపోతే అది మన హార్మోన్స్ పైన, మన బ్రెయిన్ పైన కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే అది రివర్సిబుల్ కూడా అనమాట. మనం చాలా భయపడినప్పుడు కూడా మన స్టమక్ అప్సెట్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ బాగా టెన్షన్స్ ఉందనుకోండి, అందరికీ ఆటోమేటిక్గా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, లేకపోతే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడమో జరుగుతుంటుంది. సో అలా మనం గట్ బ్రెయిన్ ఏదైతే కాంబినేషన్ ఉందో ఆ సిస్టమ్ అనేటువంటిది రెగ్యులరైజ్గా ఉండడం, అంటే సరిగ్గా పనిచేయడానికి ఈ మన అరటి పువ్వులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అరటి పువ్వులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయం కూడా చెప్పారు చూపిస్తూ. ఇప్పుడు మనం ఫస్ట్ అరటి పువ్వులు వేసుకుందామా? అరటి పువ్వులను వేసుకుందాం. శనగపిండి వేసుకుందామా? అరటి పువ్వులను వేసుకొని దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పకోడీలు ఎలా చేసుకుంటామో ఉల్లిపాయ తోటి, సో అలా మనం చేసేసుకుందాం. అరటి పువ్వుల్ని వేసేసుకుందాము. ఇవి కూడా తొందరగా నల్లబడిపోతాయి కాబట్టి కొంచెం మనం నీళ్ళల్లో వేసుకోవడము, కొంచెం మజ్జిగ వేసుకొని వేసుకోవడం, లేకపోతే ఎక్కువ శాతం ఏం చేస్తామంటే పసుపు వేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనము తగినంత శనగపిండిని కూడా వేసుకుందాము. మనము చూడాలి ఫస్ట్ వేసుకుంటూ మనకి ఎంత సరిపోతుంది ఏంటి అనేది. ఇలాగా ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకుందాము. అంతేకాకుండా అవసరమైతే మళ్ళీ వేసుకుందాము, అందాజగా ఇప్పుడు వేసాను. అంతేకాకుండా తగినంత సైంధవ లవణము. ఎంత కారం ఏమంటారు చెప్పండి మీద. సో ఎంత సరిపోతుందో 1 స్పూన్. సో 1 స్పూన్ కారము అన్నీ వేసుకొని ముందుగా ఏంటంటే మనకి బజ్జీలాగా వస్తాయా రావా, ఇంకొంచెం అవసరం పడుతుందా అనేది చూడాలి. సో కొద్దిగా నీళ్ళు ఇవ్వరా మనం. ఐ గెస్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి ఎక్కువగా నీళ్ళు పోసుకోకండి, చూసుకోండి. సరిపోయింది అనుకుంటా కదా. నేను వంటలు బాగా చేస్తాను యాక్చువల్గా, నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఇలాంటి క్రిస్పీగా డీప్ ఫ్రైస్ అయితే ఇంకా బాగా చేస్తారు కదా. అమ్మో, ఈ మధ్యన మీరు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో అలా కాదు ఇలా తినాలి అని చెప్తున్నారు కదా, అందుకనే కొంచెం నేను కూడా నా లైఫ్ స్టైల్లో చిన్న మోడిఫికేషన్స్ చేశాను. సో దట్ నేనైతే హ్యాపీగా ఉంటున్నాను, మా ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతున్నాను. ఐ గెస్ మీరు కూడా అలాగే ఉండాలి అని అనుకుంటే మాత్రం మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి, అంతే చాలా, ఇంకేం ఎక్స్ట్రా చేయక్కర్లేదు. సో ఇక్కడైతే కనుక కలిపేసుకున్నాను. దీన్ని అలా పకోడీలు ఎట్లా వేస్తాం అట్లా అనమాట. అంతే కదా మ్యామ్, విడివిడిగానే కదా. లైఫ్లో ఫస్ట్ టైం మేము ఇట్లాంటి పకోడీలు చేస్తున్నాను, ఇందాక ఏదో వచ్చాను కానీ. ఇప్పుడు అలా వేసేసుకుందాం మనం, మొత్తం ఒక 2 వాయిలు వేసుకుందాము. సో ఇలా నేను వేగిచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటూ ఉంటాను మ్యామ్. ఈ లోపల మీరు అసలు ఇవి ఎవరెవరు తీసుకోవచ్చు, ఇంకా ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఎందుమూలం తీసుకోవాలి చెప్పండి. సో ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా ఈ మన అరటి పువ్వులు అనేటువంటిది శోతహారగా పనిచేస్తాయని చెప్పారు.
అంటే శరీరంలో ఉన్నటువంటి వాపుని తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉందని చెప్తారు. అందుకే ఇందాక మనం అనుకున్నాం కదా గట్ హెల్త్ అని. సో మన కడుపులో ఎప్పుడైనా కొంచెం వాపుగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలాంటి కండిషన్స్లో మనకి ఈ అరటి పువ్వు అనేటువంటి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో మనం ఈ కాంబినేషన్లో అంటే కొంచెం టేస్టీగా క్రిస్పీగా ఉండాలన్నాం కాబట్టి అరటి పువ్వును అలా తినలేం కాబట్టి ఇలా కొంచెం టేస్టీగా తయారు చేసుకొని మనం తింటున్నాం. సో ఇది నెలకి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇలా తిన్నట్లయితే మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాము. మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లాగా చిల్లులు గరిటె తీసుకున్నాం కదా, నూనెని ఇలా 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 అనేసి చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాం. అంటే చెప్పాను కదా టిష్యూ వేసుకున్నామని, అలా టిష్యూలోకి తీసేసుకుందాం అనమాట. సో దట్ మన గరిటె కూడా నూనె బై ఎనీ ఛాన్స్ పడితే కనుక టిష్యూ పీల్చేసుకుంటుంది. అండ్ మ్యామ్ నేను ఇంకొక వాయ వేసేస్తూ ఉంటాను. ఇంకా అరటి పువ్వు ఇంకా మన వ్యూయర్స్ అందరూ తినాలి అంటే ఇంకా వాటిలో ఉన్న పోషక విలువలు ఏంటి అనేది కూడా చెప్పండి. సో మన ఆధునిక శాస్త్రం ప్రకారంగా కూడా మనకి దీనిలో పొటాషియం కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పొటాషియం మనకి ఎందుకు కావాలి అంటే మన శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ జరిగినప్పుడు మనకు తల తిరగడం కానివ్వండి, లేకపోతే బాగా బలహీనంగా ఉండడము, హార్ట్లో కూడా అప్పుడప్పుడు రిథమ్ చేంజెస్ కూడా వస్తుంటాయి. సో అందుకనే పొటాషియం లెవెల్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉండాలి. సో ఆ పొటాషియం లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా అరటి పువ్వులు మనకు ఉపయుక్తంగా ఉంటాయి. నిజమే మీరు యాక్చువల్గా మంచి మాట చెప్పారు. మామూలుగా అయితే మనం ఓన్లీ ఇది విటమిన్ సి ఉన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో చెప్పగా జనాలలో కొంత అవగాహన, మనకి ఇమ్యూనిటీ పవర్ని విటమిన్ సి బూస్ట్ చేస్తుంది అది ఉందా, అంతే ఐరన్ ఉందా, అంతే ఈ పొటాషియం ఈ సోడియం ఇట్లాంటి చిన్న మైనర్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఉపయోగకరం ఆరోగ్యానికి అన్నది అసలు ఎవరికి తెలియదు. సో వాటి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా కొంచెం చెప్పండి. పొటాషియం అనేటువంటిది ఇంకా మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అని చెప్పాం కదా, అలానే మజిల్స్ కూడా అంటే మజిల్స్ కాంట్రాక్షన్ అవ్వడానికి, రిలాక్సేషన్ అవ్వడానికి ఆ పొటాషియం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ క్రమబద్ధీకరణలో పనిచేయాలి అని అంటే ఇలా మనం పొటాషియం సోర్స్ ఉన్నటువంటి ఫుడ్ అంటే ఆహారంలో కానివ్వండి, ఔషధంలో కానీ తీసుకున్నట్లయితే మన కండరాలు సరిగ్గా పనిచేస్తాయి. అలానే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కాకుండా నర్వస్ సిస్టమ్ అంటే నరాల బలహీనత రాకుండా అవి కూడా బాగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనకి ఇవి మనం నూనెలో వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్ వస్తుందేమో అని అనుకోవచ్చు. బట్ ఆ మైల్డ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా మన గుండెకి పనిచేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకి ఈ అరటి పువ్వు బజ్జీలో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, అందుకోసం అని చెప్పి అప్పుడప్పుడు ఇలా నెలలో ఒక్కసారైనా సరే ఇలా బజ్జీలు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మంచిది. మేడం చెప్పినట్టుగా ఎక్కువ వాడకుండా ఉంటే కూడా ప్రమాదం. ఎంత వాడాలో అంత వాడాలి. సో ఇవి కూడా మనం కొద్దిగా వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో మ్యామ్ నాకు తెలుసు మీరు ఈ వేగే గ్యాప్లో అక్కడ ఒక టేస్ట్ చేసేసారు కదా, నేను చూశాను. యాక్చువల్గా నాకు టేస్టింగ్ టైము, కానీ మేడం ఆల్రెడీ టెంప్టింగ్ అనమాట. అట్లనే ఉంటుంది. మరి ఏం చేస్తాము, అంత వేడివేడిగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి సాధారణంగా పువ్వు తినకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. పువ్వులు అంటే ఓన్లీ అలంకారంకే అని అనుకుంటారు. బట్ ఇలాంటి పువ్వులు మాత్రం మనం ఆరోగ్యాన్ని ఎంతో ఇస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనం ఇందాక డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ కూడా దీనిలో ఉన్నాయన్నమాట. కాబట్టి నెలకు 1-2 సార్లు మాత్రం ఖచ్చితంగా తింటే మనకి పొటాషియం వస్తుంది. మన శరీరానికి కావాల్సిన పొటాషియం, అలానే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచడానికి ఉపయుక్తంగా ఉంటుంది. లైక్ అసలు పొటాషియం తగ్గితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్? మనకి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అనమాట. అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, తల తిరగడం లాంటివి, సో బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయకపోవడం, కన్ఫ్యూజన్, ఇవన్నీ వస్తుంటాయి. ఓహోహోహో, ఓకే, అయిపోయింది. యాక్చువల్గా దాని మీద నేనైతే ఏం చేసేదాన్ని అంటే కొంచెం కారం ఇలా చల్లేసి లైట్గా అలా చల్లేసి ఇలా కలిపేసి తినేసేదాన్ని. కానీ మేడం ఉన్నారు కాబట్టి అలా ఒప్పుకోరు. మేడం అయిపోయింది, మనం సర్వ్ చేసేసుకుందాం. అంటే ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము డైరెక్ట్. అసలు కరకర సౌండ్ వచ్చేస్తున్నాయి ఇవి మంచిగా. సో చిన్నపిల్లలకు కూడా మనం పెట్టేసేయచ్చు. ఇది ఆరోగ్యకరమైనది. వన్స్ ఇన్ వాళ్ళు చెప్పాం కదా, ఎవరైనా తినేసేయచ్చు. అండ్ ముఖ్యంగా మనకి జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది. అలానే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి కూడా మనకి ఉపశమనం కలిగిస్తుంది. గట్ అండ్ బ్రెయిన్ బ్యారియర్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి అరటి పువ్వు బజ్జీలు రెడీగా ఉన్నాయి. ఇంకా నేను ఉపయోగాలు చెప్పరబ్బా, టైం వేస్ట్ అవుతుంది. చక్కగా వేడివేడిగా ఉంది, తినేస్తాను. మేడం చెప్పేశారు కదా ఆల్రెడీ చాలాసార్లు.
సో అలా పెట్టేస్తే ప్లేట్లు కూడా తినేస్తారు ఎవరైనా కానీ. నేనైతే గ్యారంటీ తినేస్తాను. మన వాళ్ళు ఒక్కరికి కూడా ఎవరు మళ్ళీ వెయిట్ చేస్తారు తినడానికి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం రకరకాల బజ్జీలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి ఆ ప్లేస్లో అరటి పువ్వుని తెచ్చుకొని ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. దాంతోపాటు మనకెంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. సో మరి ఆరోగ్యం, బలం, మన ఆనందం ఇన్ని మనకి సొంతం అవుతున్నప్పుడు ఎవరు కాదంటారు? అరటి పువ్వు బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తప్పకుండా ట్రై చేసేసేయండి. అరటి పువ్వు బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వులు, శనగపిండి, బియ్యపిండి, కారం, సైంధవ లవణం, నూనె. అరటి పువ్వు బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. మరొక వైపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటి పువ్వులు, సరిపడా శనగపిండి, అరకప్పు బియ్యపిండి, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా కారం వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో విడివిడిగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న అరటి పువ్వు బజ్జీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కడుపులో ఇన్ఫెక్షన్స్ని తగ్గించి శరీరానికి కావలసిన పొటాషియంని అందించి చెడు కొవ్వును తగ్గించే అరటి పువ్వు బజ్జీలు రెడీ.